ఎవరో ఫోన్ చేశారే, ఇది ఆంటీ అంది. క్లబ్ మెంబర్ అంటుంది. ఇప్పుడే వస్తానంటుంది. వెంటనే బయలుదేరకుండా పూజ రూంలోకి ఎందుకెళ్ళినట్టు? ఏముంది, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తుంది కదా, డబ్బుల కోసమే అయ్యుంటుంది. అదెక్కడికి పోతే మనకెందుకక్క? బయటికి పోయింది. నాకు తెలిసి అదో 1-2 గంటల వరకు ఇంటికి రాదు. ఈలోపు మనం ఆ బ్లేడ్ గాడి సంగతి తేల్చుకుందామా? అవునే, ముందు వీడి సంగతి చూడాలి. పదండి. బ్లేడు, ఏం చేస్తున్నావు బ్లేడు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కదా, బోర్గా ఫీల్ అవుతున్నావేమోనని చూద్దామని వచ్చాం. క్రాంతక్క, క్రాంతక్క, క్రాంతక్క! ష్! ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ఇంట్లో లేదు. నువ్వు కూర్చో. చూడు, నిన్నేదో బెదిరించడానికో భయపెట్టడానికో రాలేదు. ఓకేనా? కాంప్రమైజ్కి వచ్చాంరా. మా అవసరాల కోసం మేమేదో చేశాము. నీ టైం బాగోక నువ్వు అక్కడికొచ్చావు. కానీ భూమి మీద నీకింకా నూకలుండబట్టి నువ్వింకా బతికే ఉన్నావు. జరిగిందేదో జరిగిపోయింది. తల్లి బిడ్డ న్యాయంగా ఉందాం. ఓకే, దాని మీద వెళ్ళిపోదాం. ఏమంటావు? ఇవిగో 5 లక్షలు. ఇవి తీసుకొని క్రాంతికి కనపడకుండా ఊరొదిలి వెళ్ళిపో. లేదు, మా క్రాంతి అక్కకి నేను ద్రోహం చేయలేను. అంటే మాకు ద్రోహం చేస్తావా? మీరు తప్పు చేశారు కాబట్టి మీకు శిక్ష పడాలి. మాకు శిక్ష పడితే నీకేం కలిసి వస్తుందిరా? తేజ చచ్చిపోలేదని తెలిస్తే క్రాంతి అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ కేసు నుంచి మా క్రాంతి అక్క బయటపడుతుంది. నువ్వు నిజాయితీ పరుడురా, కాదనట్లేదు. కానీ పరిస్థితులకి తలంచాలరా. మేమేమన్నా మనుషుల్ని చంపే కసాయి వాళ్ళమా చెప్పు? కానీ నిన్ను చంపాలని ఎందుకు ప్రయత్నించావు? అక్కడ జరిగింది నువ్వు చూసేశావు. నువ్వు నిజాలు చెప్తే మేమెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని భయం రా. సో మనిషి భయపడాలి. మా మాట విను. ఈ డబ్బు తీసుకొని కోర్టులు సాక్ష్యాలు అది ఇది అని మర్చిపోయి ఎక్కడికన్నా పోయి హ్యాపీగా బతుకు. తీసుకో. సరే, నేను ఏ కోర్టులను సాక్ష్యం చెప్పను. మీరిచ్చిన 5 లక్షల మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేసి ఇస్తున్నాను. ఇవి తీసుకొని పూజ అక్క చెల్లెలు చనిపోలేదని, ఇదంతా మీరు ఆడిన నాటకం అని క్రాంతి అక్క ముందు ఒప్పుకొని పోలీసులకి లొంగిపోండి. ఎంత పొగర్రా నీకు! మాకే 10 రూపాయలు ముష్టేస్తావా? వీడికి మాటలతో చెప్తే అర్థం కాదక్కా, చేతలతోనే చెప్పాలి. తన్ని తరిమేద్దామక్క. అమ్మా, అయ్యో అమ్మా, కొట్టకండి, అయ్యో అబ్బా! ఆగండి. పూజమ్మ, చూడు పూజమ్మ, వీళ్ళు నన్ను కొడుతున్నారు. ఇతన్ని ఎందుకు కొడుతున్నారు అత్తయ్య? వీణ్ణి కొట్టడం కాదే, ఇంట్లో పెట్టుకున్నందుకు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు. ఇలాంటి వాణ్ణి చంపేయాలి. వీడు మన డబ్బులు దొంగతనం చేశాడు పూజ. చూడు.
పూజక్క గదిలో లేనప్పుడు వచ్చి డబ్బులు కాజేశాడు. మేం చూసేసరికి వచ్చి ఈ గదిలో దాక్కున్నాడు. అందుకే పట్టుకుని తంతున్నాం. అబద్ధం, నేను దొంగతనం చేయలేదు పూజమ్మ. వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పకూడదు, నీకు ఈ డబ్బులుతో తీసుకో అని ఎక్కడికైనా వెళ్ళిపో అంటున్నారు. నేను వీళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోలేదని వీళ్ళు నా మీద దొంగతనం అంటగడుతున్నారు. ఏంట్రా నువ్వు కోర్టుకొచ్చి చెప్పేది సాక్ష్యం? చూసింది చెప్తే సాక్ష్యం అంటారా? నువ్వు చెప్పేది అబద్ధపు సాక్ష్యం. ఆ క్రాంతి ఈ కేసు నుంచి బయటపడడం కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావా? మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? ఏమే, మేము నీకు మేనత్తలం, చిన్నప్పటి నుంచి అమ్మలా పెంచిన వాళ్ళం. ఎప్పుడో మనందరికీ దూరమైపోయిన మా మేనకోడలు తిరిగి వస్తుంది అంటే ఆనందపడతాం గాని అది చనిపోయింది అని అబద్ధం ఎందుకు ఆడతామే? సరే, ఈ ఎదవ చెప్తున్నట్టు, క్రాంతి చెప్తున్నట్టు, క్రాంతిని నువ్వు నమ్ముతున్నట్టు ఆస్తి కోసమే మేమిలా పూజమ్మ, నేను జాగ్రత్తగా ఉండు బ్లేడు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. అనుకుంటున్నాను. తర్వాత నిదానంగా నిజాలు చెప్పొచ్చు. ప్రస్తుతానికి నేనంతకంటే ఇంకేం చేయలేను మావయ్య. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. కొంతకాలమే, కాస్త ఓపిక పట్టండి. రండి. అత్తయ్య, అత్తయ్య, అక్క, బావగారు. మావయ్య, మావయ్య, ఏ ఆగు.
అత్తయ్య, మావయ్య. ఎవరే నీకు మామయ్య? ఆయన్ని నేనే భర్త అని అనుకోవట్లేదు, నీకు మామయ్య ఎలా అవుతారు? ఓ, నా పేరు గుర్తుందా మీకు? మర్చిపోయి ఉంటారనుకున్నా. ఎందుకు తీసుకొచ్చారా ఈయన్ని? అమ్మా, ఇంతకాలానికి నానింటికి వస్తే ఇలా మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడమంటావురా? నువ్వు ఇంతున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఈ మనిషి. ఇదిగో ఇప్పుడు కనిపించాడు. భార్య ఏమైందో, బిడ్డ ఏమయ్యాడో ఏమీ పట్టించుకొని ఇలాంటి మనిషితో ఇంతకన్నా ఎలా మాట్లాడమంటావు? నేను చేసింది తప్పే లలిత. క్షణికావేశంలో భార్య బిడ్డల్ని వదిలి వెళ్ళిపోయాను. కానీ విధికి దొరికిపోయాను. సావు అంచుల వరకు వెళ్ళిపోయి ఇలా మీ అందరి ముందు ఉన్నాను. అత్తయ్య, ఆయన నా భర్తే కాదు అని మీరన్న మాటల్లో మీ బాధే కనిపిస్తుంది తప్ప ఈయన మీద మీకు కోపం లేదు అని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి మీకు తెలిస్తే మీరెలా మాట్లాడరు? మావయ్యకి ఏమైంది క్రాంతి? ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను. మా ఇంట్లో కూడా ఎక్కువ కాలం లేనమ్మా. జీవితం మీద విరక్తితో ఎటు వెళ్ళాలో తెలియక ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నాన్న, నాన్న, అమ్మ మీద కోపం ఉంటే తనతో మాట్లాడకపోవచ్చు, కానీ నాకో పూజకో ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా. అలా మాట్లాడే పరిస్థితి ఉంటే నేను ఇప్పటి వరకు ఎందుకు ఆగుతానురా? మీరు చేసిన పూజల వల్ల మావయ్య గారు మన మధ్యకిలా ఏమండి? ఏమండి? మీ పరిస్థితి తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడాను. నన్ను క్షమించండి. నిజానికి క్షమించమని అడగాల్సింది నేను లలిత, నువ్వు కాదు. మీకేం భయం లేదండి?
మనకేమైనా తక్కువ? పోయేడంత ఆస్తుంది. ఎంత ఖర్చైనా సరే, ఆస్తి మొత్తం అమ్మేసైనా సరే మీకు ట్రీట్మెంట్ చేయిస్తా. మళ్ళీ మిమ్మల్ని మామూలు మనిషిగా మార్చుకుంటాను. నీ భార్య ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తుందని నమ్మకం నిజమైందండి. మీరు అదృష్టవంతులు. ఏవిడెవరు బావగారు? ఈవిడ పేరు జానకమ్మ. ఈ అమ్మాయి ఆవిడ కూతురు కావ్య. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ మధ్యకు రాగలిగానంటే దానికి కారణం ఈ దేవతే లలిత. యాక్సిడెంట్ అయినప్పుడు ఈవిడే నన్ను చూసి హాస్పిటల్లో చేర్చింది. చస్తానో బతుకుతానో తెలియక కొట్టుమిట్టాడుతున్న నన్ను నిద్రాహారాలు మానేసి ఒక పసిపాపను చూసుకున్నట్టుగా నాకు సేవలు చేసింది. నాకు ప్రాణభిక్ష పెట్టింది లలిత. ఒక్క మాటలో చెప్పాలంటే తనే కనుక లేకపోతే నేను లేను. మీ మాంగళ్యం ఉండేది కాదు. ఏమిటి? అమ్మా, నువ్వెవరో తెలియదు కానీ నా భర్తకి ప్రాణాలు నిలబెట్టావు. నాకు చాలా ఉపకారం చేశావు. అయ్యో, అంత మాట అనకండమ్మా. క్రాంతి, నాన్న ఎక్కడికి వెళ్తారు క్రాంతి? ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రాంతి ఎక్కడికి? ఇప్పుడే వస్తాను పూజ. అరే క్రాంతి! ఈవిడ నీకేమవుతుందమ్మా? మా అత్తయ్య గారండి. నేనెవడి కోడల్ని. నేనమ్మా మీ అత్తయ్యని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తని. అప్పుడే తెలిసిందండి. ఏది ఏమైనా మా మావయ్య ప్రాణాలు కాపాడారు. భార్యగా మా అత్తయ్య చేయాల్సిన సేవలు మీరు చేశారు. మీ రుణం మేము ఏమిచ్చినా తీర్చుకోలేమండి. ఇక నుంచి మీరు కూడా మాతో పాటు ఇంట్లోనే ఉండండి. వాళ్ళు మన ఇంట్లో ఉండడం ఏంటి? అది కాదత్తయ్య, మావయ్య గారికి సేవలు చేసి హాస్పిటల్లో ఉంటే నర్సులు కూడా సేవలు చేస్తారు. అలా అని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటామా ఏంటి? పిన్ని, నువ్వాగరా. ఆపదలో సహాయం చేసిన వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదే, తప్పు. చూడమ్మా, ఇంతకాలం అంటే ఆయనకి దగ్గర నేను లేను కాబట్టి నువ్వే దగ్గరుండి సేవలు చేశావు. కానీ ఇప్పుడు ఆయనకి సేవలు చేయటానికి నేనున్నాను. నేనుండగా ఆయనకి కేర్ టేకర్ అవసరం లేదమ్మా. మీకెంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను. నువ్వు మీ కూతురు హ్యాపీగా బతకొచ్చు. అత్తయ్య, అది ఏంటి? నేనుండగా నా భర్తకి ఇంకో ఆడమనిషి సేవలు చేయటం నాకు బాగోదు, చూసేవాళ్ళకి బాగోదు. అలా అనుకు లలిత. తనకు కావలసింది డబ్బు కాదు, నీడ, ఉండటానికి ఇంత చోటు. అవునమ్మా, ఆయనకి సేవలు చేయడానికి కాకపోయినా మీ ఇంట్లో పనులు చేయడానికైనా ఉండనివ్వండమ్మా.
ఈడొచ్చిన ఆడపిల్లతో ఒంటరిగా నేను బయట ఉండలేను. కాస్త దయ చూపించమ్మా. అత్తయ్య, తనకి పునర్జన్మ ఇచ్చిన దేవత అని మావే చెప్తున్నారు. అలాంటి తల్లికి కాస్త నీడనివ్వలేమా?